State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. ఏపీలో రానున్న ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళ్తుంది. ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంబంధించి 9 గ్యారంటీలను కూడా ఇటీవలే వైఎస్ షర్మిలారెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రామ్మోహన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. 9 గ్యారంటీలను కూడా వైఎస్ షర్మిల ప్రకటించింది. ఎట్లా తీసుకెళ్ళిపోతున్నారు ప్రజల్లో పాటు? వైఎస్ షర్మిలారెడ్డి గారు మొన్న విజయవాడలో సమావేశం పెట్టి జిల్లా అధ్యక్షుల్ని ముఖ్య నాయకులందరినీ పిలిచి సమావేశంలో మనం ఏ విధంగా వెళ్ళాలి, ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మనం గడప గడపకి వెళ్ళడానికి ఒక 9 గ్యారంటీ పథకంతో మనం వెళ్దాం. ఆ 9 గ్యారంటీస్ ఏంటంటే, ఇలా రాష్ట్రంలో నిత్యావసర ధరలు కానీ అధిక ధరలతోటి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళ ఈ ఇంటిని మెయింటైన్ చేసే ప్రతి ఒక్క మహిళ చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మనం ముందుగా ప్రతి మహిళకి కూడా నెలకి 8,500 సుమారుగా వచ్చేటట్టుగా 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలనే ఒక పథకాన్ని పెట్టారు మహిళలకి. అదేవిధంగా యువకులకి కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో వచ్చాక 30 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా అక్కడ 30 లక్షలు అయితే ఇక్కడ 2,25,000 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలను కూడా ఇమీడియట్గా మన యువకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలకి రిజర్వేషన్ విషయంలో కూడా మరి 50% కన్నా ఎక్కువగా మహిళలకు ఇవ్వాలనే ఆలోచనతో కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతులకి ఏదైతే రైతు పెట్టుబడి పెట్టాడో ఆ పెట్టుబడి పెట్టిన దానికన్నా 50% అదనంగా గిట్టుబాటు ధర ఉండే విధంగా విత్ 30 డేస్లో ఆ నష్టపరిహారం వెంటనే ఇచ్చే విధంగా కూడా చేయటం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంట్లోనూ కూడా విద్యార్థులు చదువుకోవటానికి స్టూడెంట్స్ ఇదివరకే ఫీజు రియంబర్మెంట్స్ అనే గతంలో సోనియా గాంధీ గారి ఆశీస్సులతో మన రాజశేఖర రెడ్డి గారు అమలు జరిపారు. ఆ విధంగానే ఎల్కేజీ నుండి పీజీ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉచిత విద్యని అందించాలి అని కూడా తీసుకోవడం. ఈ 9 పథకాలను కూడా ప్రజల్లోకి మనం విస్తృతంగా తీసుకువెళ్ళాలి. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. దీన్ని ప్రజల దగ్గరికి మీరు ప్రతి ఇంటికి ప్రతి గడపకి తీసుకువెళ్ళండి. ప్రతి ఓల్డేజ్ పెన్షన్ ఇవాళ 3,000 రూపాయలు ఇస్తాను, 4,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా అదే డిజేబుల్డ్ పర్సన్స్కి అయితే 6,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ ఇంటికి వాళ్ళ అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఏదో వీళ్ళు వాలంటీర్స్ తోటి కొంత భయపెట్టి మీకు పథకాలు ఇక ముందు అందవు, ఈ పథకాలన్నీ రద్దు అయిపోతాయని చెప్తున్నది. అది వాస్తవం కాదు. ఈ పోలవరం ప్రాజెక్టు ఆ నిర్వాసితుల గురించి పోలవరం దగ్గర చెప్తే చాలా బాధాకరమైన విషయం. నిర్వాసితుల పరిస్థితులు అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకి మనం పూర్తిగా సంక్షేమ పథకాలు ఉన్న వాళ్ళకి అక్కడ ఇల్లు ఇవ్వకోకుండా వాళ్ళని లిఫ్ట్ చేస్తున్నారు. లిఫ్ట్ చేస్తే మళ్ళీ రేపు పొద్దున్న బెనిఫిట్ రాదని చెప్పి వాళ్ళు ఇవాళ ఇల్లు కూడా లేకుండా అనేక రకాల ఇబ్బంది పడుతూ అక్కడే ఉన్నారంటే మరి ఈ ప్రభుత్వం అసలు మొండిగా వ్యవహరిస్తుంది తప్ప పేద బడుగు ఈ కార్యక్రమాలన్నీ అందాలి, ఈ ప్రజల దగ్గరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలి. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ గతంలో ఇందిరమ్మ ఇళ్ళకి ఏ విధంగా అయితే అనుకున్నామో ఇవాళ ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇల్లు కట్టుకుంటానంటే ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన షర్మిలారెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంతో ఇస్తాము అని చెప్పి మేము హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ పథకాలను అమలు జరగాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రేపు జరిగే ఎన్నికల్లో మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అదేవిధంగా రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి నాయకత్వం అయితే ఖచ్చితంగా ఈ పథకాలన్నీ ప్రజలకి చేరువవుతాయి. ప్రజలందరూ కూడా ఎంతో సుఖశాంతులతో ఉంటారనే ఆలోచనతో ఈ మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. దీన్ని మేము గడపకి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇది నాది నేను అనే ఉద్దేశంతో అందరూ కూడా పనిచేయాలనేదే మా షర్మిలారెడ్డి గారి ఆదేశం. దానికి తగ్గట్టుగా మేము చేస్తాం. కాంగ్రెస్కి ఏమైనా మైలేజ్ పెంచే అవకాశం ఉందా? ఇవాళ ప్రజలందరూ కూడా మేము ఇంటింటికి వెళ్తున్నా బయట కనపడే అందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఇవాళ సామాన్యులు అందరూ ఆనందంగా ఉండాలి, బాగుండాలంటే ఈ నిత్యావసర ధరలు కానీ ఇవన్నీ కూడా తగ్గాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే జరుగుతుంది. కాంగ్రెస్ హయాంలోనే మేము ఇయ్యాలకి జరుగుతాం. ఇప్పుడు ఏలూరులో చూసుకున్నాం, ఎక్కడో అక్కర్లా టైటేషన్ నగర్ చూసుకోండి, శనివారపేట ఇంద్రమ్మ ఇళ్ళు చూసుకోండి, ఇలాగ 1 టౌన్లో చూసుకోండి, అనేక ఇళ్ళు ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో ఇచ్చినాయి తప్ప వీళ్ళు ఇచ్చిన ఇళ్ళు ఎక్కడిచ్చారో ఉన్న రేటుకి డబల్ ఒకవేళ మన లక్ష్మీపురం దగ్గర ఈ ఊరు బయట తీసుకుని ఉన్న రేట్లు కన్నా అత్యధిక రేట్లు కోట్ చేసి వాళ్ళు ఎమ్మెల్యేలు దాంట్లో
పర్సంటేజ్లు పెట్టుకుని ఎలా చేశారనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కనీసం ఆ ఇళ్లలోనికి వెళ్తానికి దారి ఇలా మాదేపల్లిలో కట్టిన చూసినా, లక్ష్మీపురం చూసినా, ఇటేపు మన గొల్లాయిగూడెం అవతల ఇవి ఎక్కడ చూసినా సరే వైఎస్ఆర్ నగర్ ఏది కూడా మనం వెళ్ళడానికి రోడ్లు లేవు. మాదేపల్లి దగ్గర చూసినా ఇయ్యాటకు కూడా కట్టలేని పరిస్థితి, కట్టిన ఇళ్ళు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఇవాళ ఏలూరుకి చూసినా మరి వాటర్ నిత్యావసర ఇదైన వాటర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇవాళకి ఆ వాటర్ ఏ విధంగా చాలు అండర్ గ్రౌండ్ అనే విషయంలో కూడా మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే పరిస్థితులు ఎవరూ లేదు. ఇవాళకి అండర్ గ్రౌండ్ అనేది పూర్తి చేయలేదు. ఇవాళకి మంచినీళ్ళు విషయంలో కూడా ఆ రోజున మన రాజశేఖర రెడ్డి గారి టైంలో కట్టిన వాటర్ ట్యాంకే తప్ప ఈ రోజు వరకు కూడా సరైన అవగాహన లేదు. ఆ రోడ్లు కానీ ఇవన్నీ విషయాల్లో అనేకమైన ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ప్రజలందరూ కూడా ఆ వైపు చూస్తున్నారు. ఇవాళ ప్రజలందరిలో ఒక చర్చ ఏంటంటే ఏదో వాలంటీర్స్ వెళ్ళడం తిరుగుతూ ఏదో భయపెడుతున్నారనే విషయం అందరికీ తెలిసిన విషయం. అది ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ ఉంటేనే ఈ సంక్షేమ పథకాలు ఉంటాయని వాళ్ళు భయపెడుతున్నారు. వాలంటీర్లకు కూడా చెప్తున్నాం, ఈ సంక్షేమ పథకాల్లో మీరేమో మాట్లాడకూడదని గతంలో చెప్పాం. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో కూడా అందరూ పెట్టారు. మరి ఖచ్చితంగా ఇలాంటి పథకాల ఆశ ఇవన్నీ రద్దు అవుతాయని ఇలాంటి దుష్ప్రచారంతో ఓట్లు వేయించుకోవాలని చూస్తున్న వాళ్ళకి ఒక హెచ్చరికగా చెప్తున్నాం. తప్పనిసరిగా దాని ఫలితం మీకు రేపొద్దున కాంగ్రెస్ వచ్చాక ఇబ్బంది పడతారనే విషయం కూడా ఆ వాలంటీర్స్ కావచ్చు, ఈ దుష్ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ హెచ్చరిక కూడా చేస్తున్నారని చెప్తున్నాం మీ ద్వారా. ఎన్నికలకు సంబంధించి కేవలం 40 రోజుల సమయం ఉంది. ఇప్పటికీ ఇంకా మీరు అభ్యర్థులు కూడా ప్రకటించలేదు. వీటన్నింటిని ఎట్లా తీసుకెళ్తారు ప్రజలు? ఇవాళ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడానికే చాలా పకడ్బందీగా అన్ని వర్గాల ప్రజలు అందరి యొక్క విషయాలని అన్నీ చర్చించి తీసుకున్నారు. ఖచ్చితంగా ఇవాళ వడపోత కార్యక్రమం ఢిల్లీలో, ఎందుకంటే మాకు అధిష్టానం ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఇక్కడ ఒక రకమైన చర్చలు అయితే జరిగి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. మాకు అలయన్స్ తోటి ఇండియా కూటమితోటి మాట్లాడుకుని ఇంచుమించుగా 2 డేస్లోనే రిలీజ్ అవుతాయి అంటున్నారు. అన్ని టికెట్లు కూడా అందరినీ సంతృప్తి పరిచే విధంగా, అన్ని వర్గాలకి న్యాయం జరిగే విధంగా చర్చలు జరుగుతున్నాయి. కమ్యూనిస్టులు అందరూ కూడా మాకు, ఆమ్ ఆద్మీ కానీ అందరూ, సిపిఐ సిపిఎం అందరూ మాతోటి ఉండి రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలో మనం ఓడించాలి. మోడీ ఇలా ఒక నియంత ధోరణి కదా, ఒక నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరుని మనం ఖండించవలసిన అవసరం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్, సిబిఐ వీళ్ళందరినీ చేతిలో పెట్టుకుని అతను ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న తీరుకి అర్థం పట్టింది. మరి ఇలా మినిస్టర్స్, ముఖ్యమంత్రులు కూడా అరెస్ట్ చేస్తున్నాడు. అయినా ఈ రాష్ట్రంలో జరిగిన హత్య జరిగితేనే ఇంతవరకు అరెస్టు చేయలేని పరిస్థితిలో ఉండి న్యాయస్థానాలు కూడా ఇక్కడ సరైన అవగాహన లేనట్టు పరిస్థితి తీసుకొస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనేది మాత్రం మన అందరం చూస్తున్నాం. ఇది మొత్తంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఏదైతే ఎన్నికలకు సంబంధించి వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించిన ఏదైతే 9 గ్యారెంటీలు ఉన్నాయో వాటన్నింటి కూడా మరికొద్ది రోజుల్లోనే అభ్యర్థుల జాబితా అంతా బయటకు వస్తుంది. చంటితో మన RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.